సార్ పెళ్ళికి ముందే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని పెళ్ళైన తర్వాత అంటే వేరే వ్యక్తిని పెళ్ళైన తర్వాత నెల రోజులకే చంపించేసింది సార్. గద్వాలకు చెందిన ఒక సర్వేయర్ తేజేశ్వర్ అనే వ్యక్తిని కేవలం పెళ్ళయింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భార్య చంపేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే మొన్నే మేఘాలయ హనీమూన్ జంట చూసాం. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అంటే భార్యలు వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఆ తర్వాత ప్రియుడితో కలిసే భర్తల్ని చంపించేయడం ఇటువంటివి పెరిగిపోయాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు తేజేశ్వర్ విషయంలో కూడా అదే జరిగింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి మరి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? మనం చాలాసార్లు సోనం అండ్ రాజా రఘువంశీ గురించి చెప్పుకున్నాం. ఆ అమ్మాయి ముందుగానే ఒక అతన్ని ప్రేమించింది. అతనితో పెళ్లి ఒప్పుకోరని చెప్పి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకొని అతన్ని చంపేస్తే విడో అవుతాను, అప్పుడు చచ్చినట్టుగా ఒప్పుకుంటారని ఒక ప్లాన్ చేసి హనీమూన్కి తీసుకెళ్లి అతన్ని అతి దారుణంగా చంపించింది. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న కేసు ఐశ్వర్య కేసు. ఈ ఐశ్వర్య అనే ఒక అమ్మాయి తన భర్తను కూడా అంటే ఆల్రెడీ ఒకరితో అఫేర్ పెట్టుకొని ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. ఇది వేరే డిఫికల్ట్ కేసు అనమాట. సోనంద్ లాంటిది కాదు. ఈ అమ్మాయి ఇష్టపడే పెళ్లి చేసుకుంది రెండో అతన్ని. ఇష్టపడింది, ప్రేమించింది, అతన్ని ప్రేమలకు దించి పెళ్లి చేసుకొని విత్ ఇన్ 29 days లో అతన్ని సుపారీ ఇచ్చి చంపించింది. ఇది ఇంకా కాంప్లెక్స్ కేసు. ఏంటంటే వీళ్ళమ్మ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈ అమ్మాయి ఎవరితో అయితే అఫేర్ పెట్టుకునిందో అతనితోనే వీళ్ళమ్మ కూడా అఫేర్ పెట్టుకునింది. సో వీళ్ళమ్మ అఫేర్ పెట్టుకున్న అతను, ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకుని చేశారు. ఇది కొంత సోనం కంటే విచిత్రమైన కేసు అని చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా జరిగింది, అసలు వీళ్ళెవరు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, పోలీసులు ఎలా పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లు ఇప్పటి వరకు ఏ విషయాలు బయటకు వచ్చాయి, ఈ విషయాలు చూద్దాం. ఈ అబ్బాయి పేరు తేజేశ్వర్. ఇతనికి 32 ఏళ్ళు. ఇతను సర్వేయర్ గాను తర్వాత ఒక డాన్స్ ఇన్స్ట్రక్టర్ గా కూడా ఉంటున్నాడు. వీళ్ళది జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్లో గంట వీధి లో ఉంటాడు ఈ అబ్బాయి ప్రైవేట్ గా ఎవరైనా సర్వే చేయించుకుంటే చేస్తారనమాట, ప్రైవేట్ సర్వేయర్. సో ఈ అబ్బాయికి May 18న ఈ కర్నూలులో ఉంటున్న కర్నూలు ఎస్టేట్ అంటారు దాన్ని, ఆ కర్నూలు ఎస్టేట్ లో ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్ళైంది. అయితే పెళ్ళైన 29 రోజులకి ఇతను మిస్ అయినప్పుడు వీళ్ళ బ్రదర్ తేజవర్ధన్ గద్వాల్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా మా బ్రదర్ కనిపించట్లేదు, ఫోన్లు తీయట్లేదు, వాళ్ళని అడిగితే కూడా వాళ్ళని అడిగితే మాకు కూడా తెలియదు, బయటకు వెళ్తానన్నాడు, మళ్ళీ రాలేదని మేము కూడా కంగారు పడుతున్నాం అని చెప్పారు. సో పోలీసులు రంగంలో దిగారు. వాళ్ళు మామూలుగానే రెగ్యులర్ గా చేసే పద్ధతిలో ఈ అబ్బాయి ఫోన్ లొకేషన్ ఎక్కడెక్కడ ఉనింది, అట్లాగే సీసీటీవీలు ఇవన్నీ పరిశీలిస్తే పెబ్బేరు అనే చోట అతని శవం దొరికింది. శవం అతి దారుణంగా గొంతు కోసేసి ఉన్నారు. సో ఎవరు చేశారంటే వాళ్ళకి ఒక కారు అక్కడికి వచ్చిపోయినట్టుగా కనబడింది. ఆ కారుని సీసీటీవీల ద్వారా ట్రేస్ చేసి ఆ కారు ఎవరిది ఏంటనేది వాళ్ళు పట్టుకున్నారు అన్నమాట. సో పట్టుకొని అక్కడి నుంచి అతన్ని పట్టుకోగలిగారు. అతను పట్టుకున్నాక అతను మొత్తం చెప్పింది ఏంటంటే ఈ ఐశ్వర్య, వాళ్ళ మదర్ సుజాత, తిరుమలరావు వీళ్ళు ముగ్గురు కలిసి తనకి 75,000 సుపారీ ఇచ్చారని అతను అతని పేరు మనోజ్ అని అతను చెప్పాడు. దాంతో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అట్లాగే ఈ మనోజ్కి హెల్ప్ చేసిన కార్ డ్రైవర్ కావచ్చు, ఇంకొక మీడియేటర్ ఉన్నాడు మనోజ్ని వాళ్ళకి కలిపిన అతను. ఆ మీడియేటర్ని మొత్తం ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. సో ఈ పోలీసులు ఇప్పటి వరకు అంటే ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు దీన్ని పర్సనల్ గా సీరియస్ గా తీసుకొని 3 బృందాల్ని పెట్టాడు. దీని మీద 2 రోజుల్లోనే పట్టుకోగలిగారు. సో ఈయన ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నది ఏంటంటే ఎలా జరిగింది ఏంటనేది చెప్పాడు. ఇదేంటంటే ఈ కర్నూలు ఎస్టేట్ లో ఒక బ్యాంక్ పేరు చెప్పట్లేదు, ఒక బ్యాంక్ మేనేజరు ఉన్నాడు తిరుమలరావు ఆయన పేరు. ఆ బ్యాంక్ లో సుజాత అనే ఆవిడ పనిచేస్తుంది. సో సుజాతకి ఆయనకి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. ఆయనకి ఆల్రెడీ పెళ్ళైంది కానీ పిల్లలు లేరు. సో దాంతో ఆయన పిల్లలు కావాలని అనుకున్నాడు. అప్పుడు ఈ సుజాత ఏం చెప్పిందంటే ఎవరో ఎందుకు, నా కూతురే ఉంది, పెళ్లి చేసుకో అని చెప్పింది. అయితే అది ఇంకా మంచిది, మనం నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేను నీతో కూడా అఫైర్ కంటిన్యూ చేయొచ్చు అని వాడికి అనిపించింది. సో దాంతో ఐశ్వర్యాన్ని పరిచయం చేసింది. ఐశ్వర్యతో అఫైర్ పెట్టుకోవడం మొదలు పెట్టాడు.
దాంతో ఐశ్వర్యని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. వాళ్ళ భార్యకి పరిచయం చేశాడు. ఇట్లా మనకు పిల్లలు లేవు కదా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ భార్య ఇంట్లో ఉన్నవన్నీ తీసింది. చీపురు అన్నీ తీసి ఆహ్, ఇతని మీదకొచ్చింది. దాంతో ఇతను భయపడ్డాడు. ఈ ఈ రాక్షసి ఒప్పుకున్నట్లేదు అని చెప్పి ఈమెను పంపించేశాడు. సో, అప్పుడు వీళ్ళు ప్లాన్ యేసుకున్నారు. ఏందంటే ఇది మనకు బయట పడకుండా ఉండాలంటే నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో. ఒక బకరాగాడిని పెళ్లి చేసుకొని నువ్వుంటే మనిద్దరం కంటిన్యూగా అఫెయిర్ నడుపుతాము అనేది తను సలహా ఇచ్చాడు. సో, ఆహ్, ఆ అమ్మాయి వీళ్ళ సుజాత కూడా ప్లాన్ చేసింది. దాంతో ఒక సంబంధం చూసారు. ఆ సంబంధమే ఈ తేజస్. ఈ తేజస్‌ని చూసినాక నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం అయినాక తేజస్‌వరి ఇంట్లో వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఈ అమ్మాయి ఇది గురించి. వాళ్ళకి కొన్ని విషయాలు బ బయటకొచ్చాయి. అట్లాగే ఈ అమ్మాయి ఫిబ్రవరిలో కొన్ని రోజులు కనబడలేకుండా ఎళ్ళిపోయింది ఎక్కడికో అని కూడా చెప్పారు. ఇవన్నీ చూసినాక ఇంట్లో వాళ్ళు వీడికి చెప్పారు. "వద్దురా ఆ అమ్మాయి కొంత మనకి డౌట్‌ఫుల్‌గా ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు. మనం వేరే నీకు మేము వెతుకుతాము, చేస్తామని" చెప్తే అప్పటికే ఈ అమ్మాయి తన మీద లవ్ స్టోరీ స్టార్ట్ చేసింది. రోజు చాట్ చేయడం, ఫోన్‌లు చేయడం. ఎవరు ఐశ్వర్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం. దాంతో ఈ ఈ అబ్బాయి కూడా ప్రేమలో పడిపోయాడు. ఆ అమ్మాయి ప్రేమలో. సో, ఒక రకమైన ట్రాప్ అంటారు గదా! ఆ ట్రాప్‌లో పడిపోయాడు. దాంతో ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి అతను పెళ్లి చేసుకున్నాడు. సో, పెళ్లి చేసుకున్నాక నిజానికి ఇష్టపడే పెళ్లి. ఇతనంటే కూడా ఇష్టం ఉంది. ఈ అమ్మాయి ఏందంటే ఆహ్, నిశ్చితార్థం అయినాక గూడా ఇతనితో చాట్ చేస్తుంది. మరోవైపు ఆహ్, తన లవర్‌తో గూడా తిరుమలరావుతో గూడా చాట్ చేస్తుంది. తన అమ్మ లవర్. ఇద్దరు లవర్‌తో చాట్ చేస్తుంది. సో, పెళ్లయింది. పెళ్లయినాక ఈ అబ్బాయికి డౌటొచ్చింది. ఎందుకంటే పెళ్లయినాక దాదాపు పోలీసులు చెప్తున్నదేమంటే, తిరుమలరావుతో 2000 కాల్స్ మాట్లాడిందంట ఈ 29 రోజుల్లో. సో, ఆ అమ్మాయి అంటే ఎంతగా ఆ అమ్మాయికి మగవాళ్ళు పిచ్చుందా? లేకపోతే తిరుమలరావుతో పిచ్చుందని మనకర్థమవుతుంది. సో, అంతసేపు కాల్‌లో మాట్లాడుతుంటే ఈ అబ్బాయికైనా డౌటొస్తది కాబట్టి, ఈ అబ్బాయికి కూడా డౌటొచ్చింది. దాంతో ఈ అబ్బాయి నిలదీసేసరికి వీళ్ళకి ఇబ్బందయిపోయింది. అంటే వీడినేదో మనం బకరాగా పెళ్లి చేసుకుందాం అనుకుంటే వీడు నన్ను కంట్రోల్ చేయడం మొదలుపెడుతున్నాడు అనే ఒక ఇదొచ్చింది. దాంతో ఈ అమ్మాయి తిరుమలరావుని అడిగిందని చెప్తున్నారు. వీడినేదన్నా పద్ధతిలో వదిలించుకోవాలా? వీడు వదిలేయట్లేడు. వీడిని చంపేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. నేను విధవైపోతాను కాబట్టి ఇంక నాకెవరు పెళ్లి కాలేదని అడగరు. గమ్ముని ఉండిపోవచ్చు హ్యాపీగా మనిద్దరం అనేది ఈ అమ్మాయి ఒక ఆహ్, ఇది అప్పీల్ చేసింది తిరుమలరావుకి. వాళ్ళ అమ్మ కూడా దాన్ని సపోర్ట్ చేసింది. దాంతో తిరుమలరావు తనకు తెలిసినోడిని ఎవరినో పట్టుకున్నాడు. ఇలాగ ఒక అతన్ని చంపాలి నీకు తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అతని మనోజ్‌ని పట్టుకున్నాడు. సో, మనోజ్‌కి 75,000 అడ్వాన్స్ ఇచ్చారు. టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇంకా క్లియర్‌గా లేదు. సో, అడ్వాన్స్ ఒక 75,000 ఇవ్వగానే మనోజ్ ఏం చేశాడంటే తను సర్వేయర్ కాబట్టి మాదొక 10 ఎకరాలు సర్వే చేయాలి సార్. రండి అంటే తను ఓకే అన్నాడు. తను కార్‌లో ఎక్కించుకొని ఎర్రవల్లి చౌరస్తా గద్వాల చిట్యాల రోడ్‌లో దగ్గర పెబ్బేరు అని ఉంటది. ముందుగా ఎర్రవల్లి చౌరస్తా దగ్గర చంపుదాం అనుకున్నారు. అక్కడ అదేమో ఊరు చివరిలో ఉంది. ఊరు దగ్గరలో ఉంది కాబట్టి అదొద్దనుకోని మళ్ళీ పెబ్బేరు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిగా నిర్మానుష్య ప్లేస్‌లోకి తీసుకెళ్ళి ముందు రోజే తెలివిగా మనోజ్ ఏం చేశాడంటే కార్‌కి ఆ బ్లాక్ స్క్రీన్‌లు ఇవి పెట్టిచ్చాడన్నమాట. ముందే బ్లాక్ ఫిల్మ్ అంటారు కదా! ఆ బ్లాక్ ఫిల్మ్ పెట్టిచ్చేసారు. అంటే బయటికి కనబడకుండా. దాంతో కారు ఒక దగ్గర ఆపారు. ఆపగానే ఇతను మనోజ్ ఎనక నుంచి ముందు సీట్‌లో కూర్చోబెట్టారు ఇతన్ని. ఆహ్, ఈ తేజేశ్వర్‌ని. ఎనక సీట్‌లో నుంచి గబక్కన లేసి కత్తితో మెడ కోసేసాడు. గొంతు కోసేసాడు. ఇది ఇతను అరుపులు అవి ఉన్నాయి గానీ బయట ఎవడికి కనబడలేదు, ఇనబడలేదు. సో, దాంతో ఇతన్ని చంపేశారు. దాని తర్వాత శవం ఎక్కడేద్దాం అనుకుంటే అక్కడ అంటే అక్కడ జనసంచారం కనబడుతుంది. దాంతో మళ్ళీ ఇతన్ని కర్నూలు వైపు తీసుకెళ్లారు. అక్కడ గూడా 2, 3 ప్లేసులు తిరిగారు. ఎక్కడెయ్యాలని. పూడిచెర్ల అనుకున్నారు ఫస్టు. మళ్ళీ పల్లె అనుకున్నారు. ఘాట్లో ఏద్దామని. అక్కడ కుదరలేదు. చివరికి పిన్నాపురం క్రాస్ దగ్గర సుగాలిమెట్టు అంటారు. అక్కడ గాలేరు నగిరి కాలువ హెచ్ఎన్ఎస్ఎస్ అంటారు. ఆ కాలువ దగ్గర శవాన్ని పడేసేసి ఎళ్ళిపోయారు. సో, ఇది జరిగింది. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా తేజవర్ధన్ వాళ్ళ బ్రదర్ ఫిర్యాదిచ్చాడు. ఇంక పోలీసులు పట్టుకున్నారు. సో, ఇప్పుడు అమ్మ, కూతురు ఇద్దరు గూడా ఒప్పుకున్నారని చెప్తున్నారు. మేమే చేయించాం. మేము ఇతను అడ్డుగా ఉన్నాడు మాకు. సో, ఇది బేసిక్‌గా. అంటే తల్లి, కూతురు ఇద్దరు ఒకతనితోని మేనేజర్‌తో అఫైర్ పెట్టుకోవడం. మేనేజర్ భార్య ఉండగా ఒక తల్లితో మళ్ళీ కూతురుతో పెట్టుకోవడం.
సో ఈ నేపథ్యంలో ఆ, ఆ, ఈ హత్య జరిగింది. దీన్నే మామూలుగా సైకాలజిస్టులు ఏంటంటే డార్క్ ట్రయాడ్ అంటారు. డార్క్ ట్రయాడ్ అంటే 3 అన్నమాట. అంటే నార్సిసిజం, తర్వాత మ్యాకివెలియనిజం, సైకోపతి. ఈ 3 లక్షణాలు వీళ్ళకి ఉన్నట్టుగా మనకి చెప్తున్నారు. ఎందుకంటే ఈ నార్సిసిజం అంటే తన డిజైర్స్, తన కోరికలు వాటికే ఇంపార్టెన్స్ ఇవ్వడం, దానికోసం ఏదన్నా చేయడం, దీన్ని నార్సిసిజం అంటారు. మ్యాకివెలియిజం అంటే ఎంత ప్లాన్డ్‌గా వీళ్ళు ముందే పెళ్లి చేసుకొని వీడితో ఆహ్, మళ్ళీ వీడిని చంపేసి ఇవన్నీ ముందుగా ఆర్గనైజ్డ్ ప్లాన్ చేశారు. ఇతని బైక్‌కి కూడా ఆ అమ్మాయి జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టిందని చెప్తున్నారు. అంటే వీడు ఎక్కడెక్కడ పోతున్నాడు, ఈ కదలికలు కూడా తెలియజేయడానికి. అంటే ఒక ప్లాన్డ్ ప్రకారం తల్లి, కూతురు ఆహ్, ప్రియుడు కలిపి ఒక ప్లాన్డ్ ప్రకారం దీన్నే మ్యాకియవెల్లినిజం అంటారు. అంటే ఏ పనన్నా చెయ్యి, నీ అవసరాల కోసం ఏమన్నా చెయ్యి అనేదాన్ని మ్యాకివెల్లి అనేవాడు చెప్తాడనమాట. ఇక మూడోదేమో సైకోపతి. అంటే ఇతరుల ఒక ఫీలింగ్స్‌ని గాని, వాడిని పాపం ప్రేమలో దించి మనమే గదా పెళ్లి చేసుకున్నాము, ఇతన్ని చంపొచ్చా అనేది గూడా లేకుండా, ప్రాణానికి ఏమాత్రం విలువ లేకుండా ఎంపతి అంటారు. ఎంపతి ఉండదు. ఇతరుల ఫీలింగ్స్ పట్ల ఏమి ఉండదు. అటువంటి ఒక బిహేవియర్‌ని సైకోపతి అని పిలుస్తారు. సో, ఈ 3 లక్షణాలు వీళ్ళకి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఈ పోలీసులు దీన్ని ఏ స్థాయి వరకు తీసుకెళ్ళి వీళ్ళకి శిక్ష పడేట్టుగా